స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఆయన 41 సంవత్సరాల క్రితం 50 రూపాయలతో ప్రారంభించిన ఈ పింఛన్ పథకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4,000 రూపాయలకు చేరుకుంది. ఆ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ రామారావు గారు. ఇప్పుడు దీన్ని దేశంలోనే ఎక్కడా కూడా 2,000 రూపాయలకు మించి ఏ రాష్ట్రంలో కూడా ఈ ఓల్డేజ్ పెన్షన్ అనేది ఇవ్వటం పేరు మీద ఎన్టీఆర్ భరోసా అనే పేరు పెట్టడం చాలా చాలా సముచితం. అటువంటి గొప్ప కార్యక్రమంలో నీవు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా మీ అందరితో నేను ఇక్కడ పాల్గొనటం చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పింది ఏదైతే మేము ఎన్నికల వాగ్దానంలో చెప్పామో ఆ 3 నెలల ఏప్రిల్ నెల నుంచి ఇస్తామన్న దానికి కట్టుబడి మాట మార్చకుండా అందరికీ 4,000 అయినప్పటికీ ఆ ఏరియర్స్ 3,000 కూడా కలిపి ఈరోజు ఇవ్వటం, అలాగే మానసిక వికలాంగులకు, మెయిన్ డిసీజెస్ కిడ్నీ బాధితులకు కూడా 2 రెట్ల నుంచి 3 రెట్లు కూడా పెంచుతానన్న మాట ఇచ్చి అది కూడా ఈరోజే ఇవ్వటం అనేది మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్జుడైన ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.